కథల ప్రపంచం. ఒకప్పుడు సిండ్రిల్లా అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమెకి ఒక క్రూరమైన సవతి తల్లి ఇంకా సవతి సోదరీమణులు ఉండేవాళ్ళు. ఆమెను ఇంట్లో పని మనిషిలా చూసేవాళ్ళు. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం మొదలైన ఇంటి పనులన్నీ ఆమెకి చెప్పేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక ఆహ్వానం వచ్చింది. రాజు మరియు రాణి తమ కొడుకు తన వధువును తానే ఎన్నుకోవాలని కోరుకున్నారు. అందుకోసం రాజ్యంలో బాలికలందరికీ బాల్కి ఆహ్వానం పంపారు. సిండ్రిల్లా సవతి తల్లి వెంటనే తనకి తన కుమార్తెలకి బాల్ గౌన్లను కుట్టాల్సిందిగా సిండ్రిల్లాని ఆదేశించింది. సిండ్రిల్లా తన సోదరీమణులకు కుట్టిన గౌన్లలోని కొంచెం దారాలను పూసలను మిగిల్చుకొని తనకు కూడా ఒక గౌన్ని కుట్టుకుంది. రాయల్ బాల్ రోజు రానే వచ్చింది. సవతి తల్లి సవతి సోదరీమణులు బయలుదేరిపోతున్నప్పుడు వారు గౌన్లో సిండ్రిల్లాని చూశారు. సిండ్రిల్లాని చూసి అసూయ చెందారు. సిండ్రిల్లా కూడా తమతో పాటు బాల్కి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే సిండ్రిల్లా తయారు చేసుకున్న గౌన్ని చించేసి పూసలన్నీ తెంపేసి పక్కన పడేసి వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు. సిండ్రిల్లా ఏడవడం ప్రారంభించింది. కానీ తన కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది. ఒక దేవకన్య ప్రత్యక్షమైంది. తాను ఇలా చెప్పింది, నేను ఒక దేవకన్యను. నువ్వు బాల్లో చేరాలనుకుంటున్నావని నేను తెలుసుకున్నాను. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను అని తన మంత్రదండాన్ని ఊపింది. సిండ్రిల్లా చిరిగిన దుస్తులను ఒక అందమైన బాల్ గౌన్లా మార్చింది. అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయని భారీ కోచ్గా మార్చింది. అలాగే 6 ఎలుకలను 4 గుర్రాలుగా మార్చి 2 కోచ్మెన్లుగా కూడా మార్చింది. అంతా పూర్తయింది. కానీ వీటన్నిటితో పాటు ఒక హెచ్చరిక చేసింది. గడియారం అర్ధరాత్రి 12 కొట్టుకోగానే ఈ మాయలన్నీ మాయమైపోతాయి. నువ్వు మళ్ళీ నీ పూర్వరూపాన్ని ధరిస్తావు అని చెప్పి మాయమైపోయింది. సిండ్రిల్లా బాల్ రూమ్కి చేరుకుంది. ఆమెను చూసిన వెంటనే ప్రిన్స్ ఆకర్షణకు గురయ్యాడు. అతను వచ్చి ఆమెను నృత్యం చేయమని అడిగాడు. సిండ్రిల్లా ఆనందానికి అవధుల్లేవు. సిండ్రిల్లా అర్ధరాత్రి సమయించే వరకు ప్రిన్స్తో మాట్లాడుతూ నాట్యం చేస్తూనే ఉంది. అర్ధరాత్రి సమీపిస్తోందని గ్రహించి బాల్ రూమ్ నుంచి పారిపోయింది. ఆమె నడుస్తున్నప్పుడు ఆమె గాజు చెప్పు ఒకటి ప్యాలెస్ మెట్ల మీద పడిపోయింది. అర్ధరాత్రి అయింది. ఇంకా అన్నీ వాటి పూర్వస్థితికి వచ్చేసాయి. కొంతసేపటి తర్వాత ఆమె సవతి తల్లి సవతి సోదరీమణులు ఇంటికి చేరుకున్నారు. బాల్ రూమ్లో వారు చూసిన అందమైన అమ్మాయిని చూసి వాళ్ళు షాక్ గురయ్యారు. ప్రిన్స్ సిండ్రిల్లాని మర్చిపోలేకపోయాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందా అని కంగారు పడ్డాడు. వెంటనే మెట్ల మీద అతనికి ఆ సిండ్రిల్లా గాజు చెప్పు ఒకటి కనపడింది. యువరాజు మరియు అతని సేవకులు ప్రతి ఇంట్లో అమ్మాయి కోసం వెతికారు. చివరిగా వారు సిండ్రిల్లా ఇంటికి చేరుకున్నారు. సవతి సోదరీమణులు తమ పాదాలను స్లిప్పర్లో అమర్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. ప్రిన్స్ అప్పుడు స్లిప్పర్ ప్రయత్నించమని సిండ్రిల్లాని అడిగాడు. సవతి తల్లి సిండ్రిల్లా పని మనిషి కాబట్టి బాల్ వద్ద తను ఉండే అవకాశం లేదని, అయినా సిండ్రిల్లా అంత అందమైన అమ్మాయి కాలేదని ప్రిన్స్కి వివరించింది. అయినా ప్రిన్స్ వినలేదు. పట్టుబట్టి సిండ్రిల్లాతో ఆ స్లిప్పర్ని వేయించాడు. సిండ్రిల్లా కాలు పెట్టగానే ఆ స్లిప్పర్ తనకి సరిగ్గా సరిపోయింది. ఎట్టకేలకి ప్రిన్స్కి తను వెతుకుతున్న అమ్మాయి దొరికింది. వాళ్ళు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆనందంగా జీవించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.